హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోస్లోనైతే మనం జావా స్క్రిప్ట్ ఎసెన్షియల్స్ ఫర్ రియాక్ట్ జేఎస్ అయితే డిస్కస్ చేద్దాం. సో మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ వరకు రియాక్ట్ జేఎస్ డెవలపర్కి అవసరమయ్యే ఎవ్రీ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ని మనం ఇందులో కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టికల్గా మనం అయితే నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల మనకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే రియాక్ట్ డెవలపర్గా ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్లో వర్క్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్లో కూడా నోడ్ జేఎస్లో మీరు వర్క్ చేయొచ్చు. సో అందుకోసమే ఇందులో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ డేటా టైప్స్ కానివ్వండి, ఇఫ్ క్లాజెస్ కానివ్వండి, లూప్స్ కానివ్వండి, దాని తర్వాత ఆబ్జెక్ట్ మెథడ్స్, దాని తర్వాత అరే మెథడ్స్ లైక్ ఫిల్టర్, మ్యాప్, ఇలాంటివి మనకి చాలా అవసరం పడతాయి. సో వాటన్నింటిని మనం ఈ వీడియోస్లో కవర్ చేద్దాం. సో అంతకంటే ముందు మనకి జావా స్క్రిప్ట్ మన సిస్టంలో రన్ చేయాలి అంటే మనకి రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి అండ్ విజువల్ స్టూడియో కోడ్ కూడా ఉండాలి. విఎస్ కోడ్ ఏంటి, మనకు ఒక ఐడిఈ. సో మీరు మన HTML CSS వీడియోస్ని కనుక ఫాలో అయితే మీరు ఆల్రెడీ ఇవి రెండు సిస్టంలో ఇన్స్టాల్ చేసి అయితే ఉంటారు. ఇన్ కేస్ మీరు ఇన్స్టాల్ చేస్తే ఆర్ మీ సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఈ స్టెప్స్ని మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేయొచ్చు. ఇన్ కేస్ లేవు అంటే ఒకసారి చూడండి. సో నోడ్ జేఎస్ అంటే ఏంటంటే, మన సిస్టంలో జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలి అంటే ఒక రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అయితే ఉండాలి. ఆ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ వచ్చేసరికి నోడ్ జేఎస్. సో దాన్ని మనం మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేస్తాము అంటే, జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి నోడ్ జేఎస్ అని టైప్ చేయండి. సో మనకి ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ నోడ్ అని లింక్స్ అయితే వస్తాయి. వీటిని మనం క్లిక్ చేసి ఇక్కడ ప్రీ బిల్డ్ ఇన్స్టాలర్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ 20 వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము కరెంట్ వర్షన్లో వర్క్ చేస్తాము అంటే ఈ కరెంట్ వర్షన్ అయినా సెలెక్ట్ చేసుకోండి. నేను 20 వర్షన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్స్లలో లాంగ్ టర్మ్ సపోర్ట్స్ ఈ వర్షన్ 20కి అయితే ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి నోడ్ జేఎస్ అయితే డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి రైట్ అవే ఓపెన్ చేసేసి ఇన్స్టాల్ అయితే చేయండి. ఇన్స్టాల్ చేయడం వెరీ సింపుల్. సో నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ పాత్ని అలానే ఉంచండి. నెక్స్ట్ ఇదేం క్లిక్ చేయకుండా నెక్స్ట్ అని క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాల్. ఈ ఇన్స్టాల్ కనుక క్లిక్ చేస్తే కొంచెం టైం తీసుకొని మన సిస్టంలో నోడ్ జేఎస్ అయితే ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అయిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే, మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి జస్ట్ నోడ్ అని టైప్ చేయండి. ఇన్ కేస్ నోడ్ జేఎస్ కనుక ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతే మనకి వెల్కమ్ టు నోడ్ జేఎస్ అని చెప్పేసి ఇలా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఇలా డిస్ప్లే అవుతే మనకి నోడ్ జేఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేయాల్సింది విజువల్ స్టూడియో కోడ్. సో బ్రౌజర్లో సేమ్ విఎస్ కోడ్ అని టైప్ చేసి ఈ డౌన్లోడ్ లింక్ని అయితే ఓపెన్ చేయండి. సో ఈ విఎస్ కోడ్ అంటే ఏంటంటే, ఇందులో మనం కోడ్ రాస్తాం, కోడ్ని డీబగ్ చేస్తాం. సో కోడ్ రాయడానికి, డీబగ్ చేయడానికి మనం నోట్ప్యాడ్లో కూడా చేయొచ్చు. బట్ మన లైఫ్ ఈజీగా ఉండడానికి, మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ రావడానికి, మనం టైప్ చేస్తుంటే సజెషన్స్ రావడానికి, మనం ఏదైనా ఎర్రర్ చేస్తే ఆ ఎర్రర్ హైలైట్ అవ్వడానికి, ఇలాంటి అన్ని ఫీచర్స్కి మనం ఇలాంటి ఐడిని అయితే యూస్ చేయొచ్చు. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని మీరు డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాన్ని కూడా ఓపెన్ చేసి మనం మన ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేద్దాం. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచే ఓపెన్ చేసేయండి. సింపుల్గా నెక్స్ట్ క్లిక్ చేస్తూ వెళ్ళడమే. యాక్సెప్ట్ ద అగ్రిమెంట్స్. నెక్స్ట్ డెస్క్టాప్ ఐకాన్ కావాలంటే ఈ డెస్క్టాప్ ఐకాన్ని క్లిక్ చేయండి, అదర్వైజ్ నో. నెక్స్ట్ ఇన్స్టాల్. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఇన్స్టాల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇది కూడా చాలా ఈజీ. ఇన్ కేస్ ఎవరిదైనా సిస్టంలో లైక్ ర్యామ్ ఇష్యూ కానివ్వండి, స్టోరేజ్ ఇష్యూ కానివ్వండి ఉంది, లేదా ల్యాప్టాపే అవైలబుల్గా లేదు బట్ కోడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే, సింపుల్ ఆన్లైన్లో మనకి బ్రౌజర్లోకి వెళ్ళి ఆన్లైన్ జేఎస్ కంపైలర్ అని సెర్చ్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపైలర్స్ అయితే వస్తాయి. అందులో వన్ కంపైలర్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే, మనం ఇంతకుముందు మన సిస్టంలో ఎలాంటి ఎన్వైరన్మెంట్ని అయితే సెట్ చేసామో ఆ ఎన్వైరన్మెంట్ మొత్తం మనకి ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంటుంది. మనం జస్ట్ ఇక్కడ మనం టైప్ చేయడానికి కావాల్సిన స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం మన కోడ్ని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. బట్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే,
వెనెవర్ మీరు ఏదైనా కోడ్ని ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే మనం వన్స్ ఈ వెబ్సైట్ని క్లోజ్ చేస్తే మన కోడ్ అనేది గాన్, మళ్ళీ మనకి ఆ కోడ్ దొరికే ఛాన్స్ ఉండదు. సో అదొక్కటే డిసడ్వాంటేజ్, అంతే తప్ప మిగిలిందంతా సేమ్. ఈవెన్ మీరు మొబైల్లో నుంచి అయినా ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసి కోడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో నో ఎక్స్క్యూజ్. సిస్టమ్ ఓల్డ్గా ఉన్నా ఈ వెబ్సైట్కి రావచ్చు, అసలు సిస్టమే లేకున్నా ఈ వెబ్సైట్కి రావచ్చు, లేదు నా ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే మన లోకల్లోనే రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ని అయితే సెట్ చేసుకొని మనం ఈ వీడియోస్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మన సిస్టంలో ఎలా ఎన్వైరన్మెంట్స్ని సెట్ చేసుకోవాలి అండ్ సెట్ చేయకుంటే ఆల్టర్నేటివ్ ఏంటి అని చెప్పేసి. సో ఎవ్రీ వీక్ మనకి మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే 3 వీడియోస్ అయితే జావా స్క్రిప్ట్కి రిలేటెడ్గా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.